మా నాన్నగారి పరిస్థితిలో ఉండడానికి కారణమైన అదే దేవా, ఆజాద్ నేను క్రియేట్ చేయడానికి కారణమైన అదే దేవా. ఇక దేవా ఉండడు. ఈ డబ్బెవరితో వాళ్ళకే ఇచ్చేద్దాం. ఆచారం కోసం అల్లుడు కాళ్ళు కడిగాం గాని నిజానికి కన్నీళ్లతో ఆజాద్ కాళ్ళు కడగాలయ్యా. ఆజాద్ ఇక్కడున్నాడు రా. ఈ గుండె చప్పుడు ఆగిపోయేంత వరకు ఆజాద్ ఇక్కడే ఉంటాడు. అతను చిన్నవాడైతే దీవిస్తాను, పెద్దవారైతే నమస్కరిస్తాను. షీఈ్ ఓకే. ఆపరేషన్ సక్సెస్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్స్ నాకెందుకండి? ఆ దేవుడు చేయలేని పని ఆజాద్ చేశాడు. ఆ థ్యాంక్స్ ఏదో అతనికే చెప్పండి. అలాగే. అయ్యో ఇరుక్కుపోయింది. అరే రే, నేను తీస్తానండి. నేను తీస్తాను. ఆగండి. రావట్లేదు, ఇరుక్కుపోయింది. ఓకే రండి. అదండి. మా నాన్నగారు. నమస్కారం అండి. ఆయన మీకు తిరిగి విష్ చేయలేరు. ఆ బస్ యాక్సిడెంట్లో ఇలా జరిగింది. ట్రీట్మెంట్ చేయిస్తున్నా. ఎలా ఉందండి మా ఇల్లు? మీరు ముచ్చటపడి తీయించుకున్న ఫోటో కదా, అందుకే తీసుకొచ్చాను. థ్యాంక్స్. అభిమానం ఉన్న చోట థ్యాంక్స్ అనే పదానికి చోట్లేదు. నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే ఐఎమ్ సారీ. అభిమానుల సారీ అనే పదానికి కూడా చోట్లేదు అనుకుంటాను. నాన్న, నేను చెప్పేది వింటున్నావా? నీకు అర్థమవుతుందో లేదో అని కూడా నాకు తెలీదు. అమ్ముంటే అమ్మతో చెప్పేదాన్ని, నాకెవరైనా క్లోజ్ ఫ్రెండ్ ఉంటే ఫ్రెండ్తో చెప్పేదాన్ని. నాకు అమ్మ అయినా నాన్న అయినా క్లోజ్ ఫ్రెండ్ అయినా నువ్వే కదా నాన్న. ఇప్పుడు ఆజాద్ అని మా ఇంటికి వచ్చారే, నీకు పరిచయం కూడా చేశాను. ఒప్పుకుంటా అన్న నమ్మకంతో ఆయన్ని ప్రేమిస్తున్నాను నాన్న. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. నాకు నీ ఆశీస్సులు కావాలి నాన్న. కాదనుకో నాలో ప్రేమ, అవుననుకో కాదనుకో నీవే ప్రేమ. పడిపోయా ప్రేమలో పరువాల సాక్షిగా, పడదామా పెళ్ళిలో 10 మంది సాక్షిగా. ప్రేమించుకుందా ఏ జన్మకైనా. కలానుకో కలదనుకో నాలో ప్రేమ, అవుననుకో కాదనుకో నీవే ప్రేమ.
ఈటే కవింతలో పాటే కళ్యాణిగా నా పాట వింటే నీ పైట జారే కలానుకో కలదనుకో నాలో ప్రేమ అవుననుకో కాదనుకో నీవే ప్రేమ పడిపోయా ప్రేమలో పరువాల సాక్షిగా పడదామా పెళ్ళిలో 10 మంది సాక్షిగా ప్రేమించుకుందా ఏ జన్మకైనా. ఆ ఆజాద్ గాడు ఒక పొలిటికల్ లీడర్ ను పట్టుకుని చావగొడితే వాడికి పిచ్చి పట్టి మెంటల్ హాస్పిటల్లో ఉన్నాడయ్యా. ఎగువ సభ నుండి దిగువ సభ వరకు మన డిపార్ట్మెంట్ ని తిట్టకుండా తిడుతున్నారయ్యా. బానే చెప్పారు సార్. కానీ ఇప్పుడు ఒక అపోజిషన్ లీడర్ ఫైనాన్స్ కంపెనీ పెట్టి ఎంతో మంది పేదవాళ్ళని ముంచేసినప్పుడు రాని బాధ వాడిని ఆజాద్ కొట్టంగానే మీకు వచ్చిందంటే కొంప తీసి వాడు మీకేమైనా ఫైనాన్స్ ఇచ్చాడా సార్? స్టాప్ ఇట్ మిస్టర్ సలీం, నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? బాంబ్! బాంబ్! సార్, బాంబ్! హలో, కంగారు పడకండి, చిన్న జోక్ వేసాను. హౌ డేర్ యు! సీనియర్ ఆఫీసర్స్ తో సిల్లీగా ఆడుకుంటావా? నిన్ను కూల్ డౌన్. ఏంటి తెగరెచ్చిపోతున్నారు? బాంబ్ అనగానే కింద మీద పడి వణికిపోయారే. మీరెలాగా జనాల్ని కాపాడతారు? కానీ బాంబు ఎక్కడుందో తెలుసుకొని ప్రాణాలకు తెగించి ఎంతో మందిని కాపాడాడే వాడు ఆజాద్, నిజమైన యూనిఫామ్ లేని పోలీస్ ఆఫీసర్. మీకు కొట్టే సెల్యూట్ వాడు కొట్టుంటే వేసుకున్న యూనిఫామ్ కు పబ్లిక్ లో ఇమేజ్ అయినా పెరిగేది. ఇలా సెంట్రల్ ఏసీలో కూర్చొనిదో ఈ గ్లోబ్ లో లోపల ప్రపంచాన్ని తిప్పుతుంటే బయట ప్రపంచం గుర్తుకు రాదు. ఆజాద్ కి అక్యూజ్ కి తేడా తెలియాలంటే బయటకు రండి. ఎవడ్రా వాడు? ఒకడిని అడిగితే గుర్రం మీద వెళ్తున్నాడంటాడు, ఇంకొకడిని అడిగితే ఆటోలో వెళ్తున్నాడంటాడు, మరొకడిని అడిగితే దేవుణ్ణి చూపిస్తున్నాడు. అసలు ఎవడ్రా ఈ ఆజాద్? నాలాగే ఆలోచిస్తున్నాడు. నేను తలుచుకున్నది అప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడు. ఎలా? నేను వాడిని ఒక్కసారి చూడాలి. ఏక్ బార్, సిర్ఫ్ ఏక్ బార్. వచ్చే శుక్రవారం తారీఖెంత? డిసెంబర్ 6. అది అది ఆ రోజు హిందూ సేవా సమితి పేరున రాజసూయ యాగానికి ఏర్పాటు చెయ్యండి. వేలాదిగా జనం వస్తారు. అక్కడికి ఆజాద్ తప్పకుండా వస్తాడు. అక్కడున్న గడియార స్తంభంలో సరిగ్గా 1 గంట అయ్యేసరికి మొత్తం స్టేడియం పేలిపోతుంది. అంతకంటే ముందు ఒక్కసారి, ఒకే ఒక్కసారి ఆజాద్ని నేను చూడాలరా. డిసెంబర్ 6 బాబ్రీ మసీదును పగలగొట్టిన రోజు. అదే రోజు దేవా యాగం చేస్తున్నాడంటే నాకేదో అనుమానంగా ఉందిరా. ఇప్పుడు ఏం చేద్దాం గురు? ఇన్షాల్లా. ఇన్షాల్లా. హిందూ సేవా సమితి భక్తులందరికీ నా నమస్కారం. దైవాంశ సంభూతుడు శ్రీ 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 దేవా గారికి ఈరోజు రాజసూయ యాగం సందర్భంగా నేను ఒక చిరుకానుకనివ్వాలనుకుంటున్నాను. మన హిందూ మత మొట్టమొదటి నాదం ఓంకారం, ఆది ప్రణవనాదం. మన పూజ్య దేవా గారి నాడి నరం రక్తం శరీరం ఆత్మనంతా జీర్ణించుకుపోయిన నాదం ఓంకారం. ఆ ఓంకారాన్ని ముద్రగా ఆయన నుదుట మీద పచ్చబొట్టు పడవాలని ఆశపడుతున్నాను. నేను ముద్ర వేసేంత వరకు
మీరు పఠిస్తున్న ఈ ఓంకారనాదం భూలోకంతో పాటు దైవలోకం కూడా మారుమోగిపోవాలి. నమాజ్ చేసి చేసి నల్లగా మచ్చపడాల్సిన నుదుటి మీద ఓం అనే ముద్ర వేయమన్నాడు. ఆజాద్. మతం కావాలో ఈ వేషం కావాలో నిన్నే నిర్ణయించుకోమన్నాడు. ఇక్కడే వీళ్ళ మధ్య ఉన్నాడు. నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్